అండి అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో పన్నీర్తో బిర్యానీ ఎలా చేసుకోవాలని చూపిస్తాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ముందుగా అయితే ఈ బిర్యానీ కోసము బాస్మతి రైసు 2 గ్లాసులు తీసుకొని కడిగి ఒక అర్ధగంట సేపు నానబెట్టాలా. ఈ పన్నీర్ వచ్చి 250 గ్రాములు తీసుకున్నాను. ఈ పన్నీర్ కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని నెయ్యి 2 టేబుల్ స్పూన్లు వేసి బాగా వీటెక్కిన తర్వాత ఈ పన్నీర్ ముక్కలు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలా. ఇలా ఫ్రై అయ్యేదానికి కొంచెము టైం పడుతుంది. గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలా. గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలా. ఇలా ఫ్రై అయిన తర్వాత తగినంత సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కారం తగినంత వేసుకున్న తర్వాత కూడా కొంచెం ఫ్రై చేసుకొని ఇవి ఎత్తి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇలా ఫ్రై అయినాక ఇప్పుడు ఎడలపాటి గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి ఆయిల్ బాగా వీటెక్కిన తర్వాత బిర్యానీ దినుసులు అన్నీ వేసుకోవాలండి. ఈ బిర్యానీ ఆకు, దాచిన చెక్క అన్నీ వేసాను. జీడిపప్పు పలుకులు ఒక 5-6 వేసాను. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇవి కొంచెం ఫ్రై అయినాక ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకున్నటివి 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఈ గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని టమాటాలు కూడా 2 మీడియం సైజువి సన్నగా కట్ చేసుకున్నటివి ఆయిల్లో బాగా మగ్గాల. టమాటా ముక్కలు అనేటివి కూడా ఇలా మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ 2 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా వేస్తున్నానండి. ఈ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలా. ఇలా ఫ్రై అయినాక కొత్తిమీర 1/2 కప్పు, పుదీనా 1/2 కప్పు వేసాను. ఇవి కూడా వేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కారం తగినంత, ధనియాల పొడి వచ్చి 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. గరం మసాలా కూడా ఉంటే వేసుకోవచ్చు, కానీ నేను గరం మసాలా ఏమీ వేయలేదు. ఇవి కూడా పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై అయిన తర్వాత మనము రైసు ముందుగానే కడిగి పెట్టుకున్నాం కదా, 1/2 గంట అయితే నానేయి ఈ రైస్ వచ్చి ఇందులో వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఈ పోపు పడేలాగా బాగా గరిటతో కలుపుకోవాలా. మెల్లగా కలుపుకోవాలండి. బియ్యం ముక్కలు అనేటివి ముక్కలు ఇరిగిపోతాయి. 2 గ్లాసులకి బాస్మతి రైస్కి 2.5 గ్లాస్ అయితే వాటర్ పోస్తున్నాను. ఈ వాటర్ పోసి ఇదంతా కూడా ఒకసారి ఇలా కలుపుకొని వాటర్ పోసినాక ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో పోసేసుకోవాలా. పన్నీరు, కొత్తిమీర కొంచెం వేసుకొని ఈ పన్నీర్ ముక్కలు కూడా అన్నీ కూడా ఇందులో పోసుకొని బాగా కొంచెము గెరిటితో అలా కలుపుకోవాలా. ఇది ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఎడలపాటి గిన్నెల్లోనే చేస్తున్నాను. రైస్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. ఇలా మూత పెట్టుకొని ఉడికించుకొని కొంచెం ఉడికిన తర్వాత గ్యాసు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. మూత పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలా. ఇది ఉడికేదానికి 15 నిమిషాలు అయితే పట్టింది. చూడండి, మనము ఇలా పట్టుకొని చూస్తేనే బియ్యం అనేది అన్నంలాగా ఉడికిపోయినట్టు అనిపిస్తుంది. చెమ్మ కూడా లేదండి. చాలా బాగా వచ్చిందండి పన్నీర్తో బిర్యానీ. ఎవరైనా కూడా ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు కూడా ఇలా చేయండి, సూపర్గా ఉంటుంది. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. బాగా పలుకులుగా వచ్చాయండి. పొడిలాడుతుంది పన్నీర్ బిర్యానీ. ఎంతో టేస్టీగా ఉన్న పన్నీర్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ పన్నీర్ బిర్యానీలోకి పెరుగు చట్నీ వేసుకుని తింటే సూపర్గా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి